తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు మన బడ్జెట్ 62,000 కోట్లు. ఇవాళ మన బడ్జెట్ 2.5 లక్షల కోట్లు. మన జిఎస్డిపి 5 లక్షల కోట్లుంటే ఇలా 11.5 లక్షల కోట్లు ఉంది. కష్టపడి అవినీతి రహితంగా క్రమశిక్షణతోని రాత్రి మగళ్ళు పనిచేస్తే ఇది సాధ్యమైతే తప్ప మాటలు చెప్తే డైలాగులు చెప్తే కాదు, డైలాగులు కొడితే కాదు, ఊరికే ఉత్తమాటలు చెప్తే కాదు. అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని ప్రజా విశ్వాసంతో అధికారులు, శాసనసభ్యులు, మంత్రులు అందరు పనిచేస్తే ఈ రకమైన ఫలితాలు మనం రాబట్టగలిగినాం. ఒక్క మాట దయచేసి చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, యువకులు, మేధావులు ఒకసారి ఆలోచన చేయాలి. నేను చాలా సీరియస్ మాట చెప్తా ఉన్నా. మనతో పాటే కేంద్రంలో ఇంకో పార్టీ గవర్నమెంట్కి వచ్చింది. తెలంగాణ పనిచేసిన మందం, తెలంగాణ ఎంత మేరకు పని జరిగిందో ఆ పూర్తి పని ఢిల్లీ గవర్నమెంట్ చేస్తుంటే మన జిఎస్డిపి 11.5 లక్షల కోట్లు కాదు 14.5 లక్షల కోట్లు ఉండేది. అంటే తెలంగాణ ఒక అసమర్థ కేంద్ర ప్రభుత్వం వల్ల, చేతగాని కేంద్ర ప్రభుత్వం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. మీరు మాట్లాడండి, చర్చ చేయండి, ఏ విధంగా ఉన్నదో మీరు ఆలోచన చేయండి. నేను చెప్పే విషయాలు పేపర్లలో వస్తూ ఉన్నాయి, టీవీలలో వస్తూ ఉన్నాయి, మేధావులు రాస్తా ఉన్నారు, చాలా మంది చెప్తా ఉన్నారు. దయచేసి ఇది సీరియస్గా ఆలోచన చేయాలి. ఒక రాష్ట్రం మనం తిప్పలబడితే కాదు, మనతో సరిసమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తేనే ఈ దేశం అన్ని రకాలుగా బాగుపడే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ పద్ధతి లేదు, సహకారం లేదు. ఒకటే ఒక మాట మీరు ఆలోచన చేయాలి. ఆనాడు కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇదే జిల్లాకు వచ్చి సభలు పెట్టి పాలమూరు హమ్ బనాయింగే అంటే హమ్ బనాయింగే అని చెప్పి కిధర్ గయా భయ్, క్యూ నహీ ఆయా? పైన పటారం లోన లొటారం, చెప్పేది డంబాచారం. ఒకటే ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా. దండం పెట్టిన, నేను కడుపులో తల పెట్టిన, 150 దరఖాస్తులు ఇచ్చిన, నేనే స్వయంగా ఇచ్చిన. కరువు జిల్లా పాలమూరు జిల్లా, ఫ్లోరైడ్ జిల్లా నల్లగొండ జిల్లా, ఎండిపోయిన జిల్లా రంగారెడ్డి జిల్లా. ఈ 3 జిల్లాలు హక్కు కలిగి ఉన్న నది కృష్ణా నది. కృష్ణా నదిలో మా వాటా తేల్చండి. మీరే వచ్చి చెప్పిన మహబూబ్ నగర్లో సభలు పెట్టి మీరు చెప్పిన మాట కట్టుబడైనా సరే తెలంగాణ వాటా మాకు ఎన్ని ఇస్తారు? 100, 150, 200, 300, 400 చెప్పమంటే ఒక అద్భుతమైనటువంటి ప్రచారాలు చేసుకునే ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి 8 సంవత్సరాల టైం చాలదా? 8 ఏండ్ల ఎక్కడున్నది దేశం? నీకు నా వాటా చెప్పడానికి 8 ఏళ్ళు అయితే పర్మిషన్లు ఎప్పుడు రావాలి? ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టాలి? నీళ్ళు ఎప్పుడు రావాలి? మా మనుమన్లా మునిమనుమన్లా లేకపోతే రానే రాదా? ఇట్లే ఉండన్నా భారతదేశం? ఉండన్నా మారన్నా? ఈ దుస్థితి మన కళ్ళ ముందు, మన పాలమూరులో ఈ పరిస్థితి ఉంది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? ఏం మాట్లాడుతున్నారు ఈరోజు? మీరు వింటున్నారు. మాకు శాత కాదు, వ్యవహారం చేయరాదు, తప్ప నువ్వు చేస్తే నీకు అడ్డం పడతాం, నీ కాళ్ళలో కట్టబెడతాం. ఇదే జరుగుతుంది కదా, మీరు చూస్తలేరా? ఇంకా చాలా విచిత్రమైన పద్ధతులు. ప్రజాస్వామ్యంలో, ప్రజలు స్వాములుగా ఉండే దేశంలో ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు పనిచేయాలి. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి. అపోజిషన్లో ఉండమంటే అపోజిషన్లో ఉండాలి. గెలిచిన వాళ్ళని 5 ఏళ్ళు పనిచేయనియాలి. మంచో చెడ్డను తేలుతుంది. మళ్ళీ ప్రజాకోర్టులో న్యాయస్థానం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఏం జరుగుతుంది? మాకు శాత కాదు, మేము చెయ్యము, చేసేటోళ్ళని చేయనీయం. ఎవరైతే చేస్తారో వాళ్ళని చేయనీయం. ఎందుకు? మా దొంగతనం బయటపడుతుంది, మా తెలివి తక్కువతనం బయటపడుతుంది, మా డొల్లతనం బయటపడుతుంది. ఇది కదా ఇలా ఈ దేశంలో జరిగేది.
మీరు చెవుల నిండా వింటున్నారు, కళ్ళతో టీవీలలో చూస్తున్నారు. దయచేసి ఆలోచన చేయాలని నేను చెప్పే చిన్న విషయం కాదు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో గుజరాత్లో కూడా తాగడానికి నీళ్ళు లేవు. గుజరాత్లో కూడా 24 గంటల కరెంట్ ఉండదు. సిగ్గు పోతుంది చెప్తే. 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఇన్ని డంబాచారాలు, ఇన్ని ప్రచారాలు, ఇన్ని ఈస్ట్ మనర్ కలర్ పోజులు ఇన్ని చెప్తే దేశ రాజధాని ఢిల్లీలో కరెంటు కొరతలు, కరెంటు కోతలు, మంచినీళ్ళ కోతలు, మంచినీళ్ళు రావు. నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అక్కడ నా మిత్రులు చెప్తారు, రోజుకు 4, 5, 10 ట్యాంకర్లు కొనుక్కుంటున్నాం, మా గతి ఘోరంగా ఉన్నది, ఇళ్లలో పొక్కలు తవ్వుకున్నాం, అవి నింపుకోవాలి, పైకి ఎక్కించుకోవాలని చెప్తున్నారు. ఎందువల్ల? ఇంత కొత్త రాష్ట్రం, నిన్నమొన్నటిదాకా గరీబున్న రాష్ట్రం, తెలంగాణలో అయిన పని పక్కన కర్ణాటకలో ఎందుకు అయితలేదు, తమిళనాడులో ఎందుకు అయితలేదు, మధ్యప్రదేశ్లో ఎందుకు అయితలేదు? అక్కడ మంత్రులు లేరా, ముఖ్యమంత్రులు లేరా, మాట్లాడేటోళ్ళు లేరా? దయచేసి ఆలోచన చెయ్యాలి. ఒక్కొక్క మాట యాదికొస్తే మనది మనకే భయం అవుతుంది. ఎరువు బస్తాలు కావాలంటే కూడా ఇయ్యాలి. ఆ రోజు పోలీస్ స్టేషన్లో పెట్టి అమ్మినారు, మనం కండ్లారా చూసినాం. అన్ని పరిస్థితులు అధిగమించి అద్భుతంగా మనం ముందుకు పోతా ఉన్నాం. కానీ ఒక రాష్ట్రం బాగుపడితే దానికి అడ్డం పడతారా? దేశ ప్రధాని చేయాల్సిన పనేనా? కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనేనా? పనికి మాలిన అడ్డంకాలు పెట్టి మేము పని చేయం, మిమ్మల్ని చేయనీయం. తప్పని ఎవరైనా ఎదురు మాట్లాడితే మీ రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొడతాం. ఇదేనా పద్ధతి? ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు? ఏమర్థం చేసుకోవాలా? నువ్వెట్లా గెలిచినావో మేమట్లా గెలవలేదా? మాకు ప్రజలు ఓట్లు లేకుండానే గెలిచినామా? ఏం కారణం చేత కూలగొడతావు? బెంగాల్కి పోయి మమతా బెనర్జీ నీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఇవాళ ప్రధానమంత్రి చెప్పచ్చునా? ఈ భారతదేశమైనా? దీనికోసమైనా మనం కలలు కన్నది? ఆనాడు మహాత్ముడు, అనేక మంది స్వతంత్ర సమరయోధులు వాళ్ళ ప్రాణాలు ఉరికంబాలు ఎక్కి స్వతంత్రం తెచ్చింది దీనికోసమైనా? ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమైనా? దయచేసి ఆలోచన చెయ్యాలి. ప్రజలకు మంచి చేసేది లేదు. మంచినీళ్ళు ఇయ్య శాత కాదు, సాగునీళ్ళు ఇయ్య శాత కాదు, కరెంట్ ఇవ్వడం శాత కాదు, ఆర్థికంగా అభివృద్ధి చేయడం శాత కాదు, పేదలను ఆదుకోవడం శాత కాదు, ఉద్యోగాలు ఇవ్వడం శాత కాదు, ఉన్నాయన్ని ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అమ్మేయాలా? ఇదేనా దేశం? ఈ దేశమైనా మనం కోరుకున్నది? దయచేసి యువకులు, విద్యావంతులు ఎక్కడి వాళ్ళక్కడ ఆలోచించకపోతే మనం చాలా పెద్ద దెబ్బతింటాం, ఆగమైపోతాం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎవరో చిల్లరగాళ్ళు రాజకీయాల కోసం అవలంబించే చిల్లర ఎత్తుగడలు చాలా అప్రమత్తంగా ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నాను. అది గమనించకపోతే, అర్థమై కూడా మనం అర్థం కానట్టే ఉంటే, అర్థమైనా కానీ సీరియస్గా తీసుకోకపోతే అందరి బతుకులు ఆగమైతాయి. ఇది ఒక వ్యక్తి కోసం కాదు నేను చెప్పేది, ఒక పార్టీ కోసం కాదు, ఒక ఎన్నిక గెలవడం కోసం కాదు. ఈ భారత సమాజం యొక్క జాతి జీవనాడి ఇలా కలుషితం చేయబడతా ఉంది. చిల్లర రాజకీయ లక్ష్యాల కోసం ఉన్మానాన్ని రెచ్చగొట్టి, ప్రజల మధ్య చీలికలు తెచ్చి, విద్వేషాలు రెచ్చగొట్టి, భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఒక అబద్ధాల ఒరవడి సృష్టించి, మంచి మేలైన నాయకులను ఇబ్బందులు పెట్టి, ప్రతిపక్ష నాయకులందరి మీద దాడులు చేయించి, ఒక దౌర్జన్యపూరితమైన దుర్మార్గపూరితమైన విధానం జరుగుతున్నది మనం కండారా చూస్తూ ఉన్నాం. ఎక్కడనో ఒకడ దీనికి ఒక బెబ్బుల్లాగా పంజాలు ఇవ్వాలి, దెబ్బ కొట్టాలి. మొన్న హైదరాబాద్కు వచ్చిన దొంగలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి ఇలా పుల్లబెట్టి దీన్ని అస్థిరపరిచి మేము కిందిమి చేస్తామని వస్తే అనగబట్టి దొరకబట్టి జైలు వేసినాం. కరెక్టే కదా? ఎక్కడి నుంచో తిరుగుబాటు దేశంలో ప్రారంభం కావాలి. ఆ తిరుగుబాటు చేయకపోతే, ప్రతిఘటించకపోతే, ఆనాడు మనం కొట్లాడకపోతే, తెగించకపోతే మనకు తెలంగాణ కూడా రాకపో, మనగది గట్నే ఉంటుండే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.